ఇవే కదా తెలివితేటలంటే. జగన్ పాపాలకి మరో అధికారి బలి. ఈ హెడ్డింగ్తో ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. ఈయన ఉద్దేశం ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డూలో కల్తీ చేయించారు. దానితో అనిల్ కుమార్ సింఘాల్ని ఇప్పుడు బదిలీ చేయించాల్సి వచ్చింది. ఎవరన్నా పాపం ఇది విని నిజమే అనుకుంటారు, అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యాడు, బలి అయ్యాడా అని. అతను కేవలం బదిలీ మాత్రమే అయ్యాడు మాస్టరు, బలి కాలేదు. ఎందుకో తెలిసిన, మీకు ఒక ఫోటో రాత్రి పోస్ట్ చేద్దామనుకొని, సరే దాని గురించి ఎందుకు, ఆయనని బదిలీ చేసినంత మాత్రాన ఆ ఫోటోలు మనం ఎందుకు పెట్టాలని, ఆ బదిలీ సందర్భంగా ఆయనకి రాజోచిత మార్గంలో ఆయనకి చివరిసారిగా అంటే ఆ అధికారిగా తిరుమల దర్శనం కల్పించి, ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గారు పుష్పగుచ్చాలు శాలువాలతో సత్కరించి పంపించారు. ఇది బలి ఎలా అవుతుంది? ఇది బలి అవుతుందా? బదిలీ మాత్రమే. పైగా మీరు మన వీడియోల్ని కనుక రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే, అనిల్ కుమార్ సింఘాల్ని తీసుకొచ్చి ఎన్ని రోజులైంది ఈవోగా, తిరిగి అప్పట్లో ఈవోగా ఉండగా ఇలా అక్రమాలు జరిగినాయి. ఆయన బాధ్యత ఉందా లేదా? బాధ్యత ఉంది. ఆయన చేశాడా లేదా? అది తెలియదు. ఒక పక్క పెద్ద విచారణే చేపిస్తుంటే 2 ఏళ్ల నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆ పోస్టులో కూర్చోబెట్టారు. ఏంటి దాని వెనక మతలబు? కూర్చోబెట్టి ఇప్పుడు మళ్ళీ చక్కగా బదిలీ మాత్రమే చేయించారు. మిగిలిన ఉద్యోగులు బాలాజీ సుబ్రహ్మణ్యం మీద ఏం చేశారు? ధర్మారెడ్డిని ఏం చేశారు? మరి ఈయనను మాత్రం కేవలం బదిలీ మాత్రమే చేసి, అంటే ఈ హెడ్డింగ్ చూడండి, జగన్ పాపాలకు మరో అధికారి బలి. బదిలీ నాయన, అది బలి కాదు. ఎలా అవుతుంది అంటే, కళ్ళకు గంతలు కట్టేస్తారా? ఆరోపణలు ఉన్న వాళ్ళని అసలు ఆ పోస్టులోకి, అదే పోస్టులోకి ఎందుకు తీసుకొచ్చారు అని ఈ కీ హోల్ జర్నలిస్టులు ఎందుకు రాయాలా? డిమ్మయ్యలు జర్నలిస్టులు చెప్పండి, ఎందుకు రాయలేదు? ఎందుకు రాయలేదంటే, అది కూడా ఇంకేదో ఒక, అంటే ఇప్పుడు మనకి అప్రూవర్లుగా మారుస్తారంటారే, అలాంటి ప్రక్రియలో భాగమని నేను అనుమానిస్తున్నా. దీనికి ఆధారాలు ఏం లేవు. అప్పట్లో అదే పోస్టులో ఉన్నారు, ఒక పక్క విచారణ సాగుతుంది, అదే పోస్టులో నియమించారు. సిట్ విచారణలో సూచించిందట వీళ్ళ మీద వేటు వేయాలి, చర్యలు తీసుకోవాలి అని. శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఈయనని బదిలీ మాత్రమే చేశారు. మీరు కావాలంటే ఇంకేదైనా పెద్ద పెద్ద పోస్ట్ ఇవ్వచ్చు, కానీ ఆయన అనుకుంటే కల్తీని నిరోధించేవాళ్ళు అని పేపర్ రాసింది కదా, మరి ఎందుకు నిరోధించలేదు? ఎందుకు నిరోధించలేదు? తెలిసి మౌనం వహించిన వాళ్ళకి శిక్ష పడదా? బదిలీనే శిక్షగా భావిస్తారా? ఇదే పేపరు మాట్లాడుతుంటేనే గుర్తొచ్చింది. మొదటి పేజీల్లో అనుకుంటా, వైబీ సుబ్బారెడ్డిని వదిలేస్తారా అని వెబ్ పేజీలో కనబడింది. వైబీ సుబ్బారెడ్డిని వదిలేస్తారా అని ఎలా రాయగలరు? అంటే ఆయన హయాంలో జరిగింది కాబట్టి ఆయన బాధ్యుడిని చేయాలంటారు. ఫైన్. మరి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకించి ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్న వ్యక్తి, ఆ తర్వాత అందులో ఒక మతలబులు జరిగాయి, అవతవకలు జరిగాయి అని కేంద్ర ప్రభుత్వ సంస్థలే తేల్చిన తర్వాత, నిందితుల ఆస్తులు జప్తు చేసిన తర్వాత ఆ చైర్మన్ మాత్రం వదిలేసేసి, ఆయన ప్రమేయం లేదు, అసలు ఏ రకమైన పాత్ర లేదని క్లీన్ చిట్ ఎలా ఇవ్వగలిగారు? ఆయనకి సుబ్బారెడ్డికి తెలియకుండా ఇదంతా జరిగినప్పుడు నేను లాజిక్ కంపారిజనే, అంతేగాని ఇక్కడ దోషుల నిర్దోషుల నేనేమో కన్ఫర్మ్ చేయట్లా. లాజిక్ వర్తిస్తుందా లేదా? వీళ్ళకి తెలియకుండా జరిగిందా? మరి వీళ్ళ మీద చర్యలు ఉండవా, వీళ్ళ మీద కేసులు ఉండవా అని ఎందుకు అడగకూడదు? అడగొచ్చు. మనం తెలివిగా మనం ఏమి చూపించాలి అనుకుంటున్నామనేదే ముఖ్యం అన్నమాట. ఆ ఫోటో కనుక వెంటనే పెట్టేస్తాం మీకోసం. బదిలీ సందర్భంగా ఆయనకి సత్కారాలు, ఆరోపణలు దోషిగా తేల్చింది సిట్టు, అతనికి అలాంటి సత్కారం చేసి పంపిస్తారా? దాన్ని బలి అంటారా, బదిలీ అంటారా? అవడం గుర్తొస్తున్నాడా అని ఎలా అడిగితే వస్తారు. అలా తిరుమలకు సంబంధించి ఇంకా నయం, ఇంకో కథనం రాస్తారేమో, మొదటి వేటు అని, రెండో వేటు అని, శిక్షలు పడుతున్నాయని, అదిగో దొరికేశారు, మళ్ళీ దొరికేశారని, టైం దగ్గర పడిందని, ఇలా రకరకాలుగా ఇంకా ఏమైనా రాసుకురావచ్చు. ఆ లడ్డూలో కల్తీ జరిగింది అని సిట్ నివేదిక ఇస్తే ఎవరి బాధ్యులో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అంతేగాని పేపర్ ట్రైలో, మీడియా ట్రైలో చేసేసి వీళ్ళ జోలు ఎందుకు పోలేదు, వాళ్ళ జోలు ఎందుకు పోలేదు అంటే కుదరదమ్మా. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు రిపోర్టులని, ఫైనల్ ఛార్జ్ షీట్లని, కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. లేదు
పొలిటికల్గా ఏమైనా తీసుకోవాలా, మరొక ఎంక్వైరీ కమిటీ వేస్తారు. జరుగుతుందా? ఛాన్సెస్ ఉన్నాయి, 90% జరుగుతుంది నేను అనుకుంటున్నాను. మరి ఈలోపు అధికారుల్ని బదిలీ చేయబోతున్నారు, అలా అంటున్నారు, ఇలా అంటున్నారు అంటే ఎలా కుదురుతుంది? అది బదిలీ మాత్రమే, బలి కాదు.